హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇవాళ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నేను కపుల్ ఆఫ్ వీడియోస్ ముందు అనుకుంటాను క్లీనింగ్ బ్రష్ గురించి చూపిస్తాను అని మర్చిపోతున్నాను. నిన్న కామెంట్ చేశారు మాధురి గారు ఫ్రమ్ బెంగళూరు, గుర్తుపెట్టుకుని మరీ రికార్డ్ చేసి ఫస్ట్ క్లిప్పింగ్ కింద దీన్నే పోస్ట్ చేస్తున్నా. ఇది 199 రూపీస్కి నేను అమెజాన్లో తీసుకున్నానండి. క్లీనింగ్ బ్రష్ ఫర్ నెట్ డోర్స్, గ్లాస్ డోర్స్ అని కొట్టే మీకు వచ్చేస్తుంది. నాకు ఎలా తెలిసింది అంటే ఐ జస్ట్ ఫౌండ్ దిస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అనమాట. స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా ఇన్స్టాగ్రామ్లో పడుకోనప్పుడు. అప్పుడు ఈ ఏ కంట్రీ వాళ్ళో తెలీదు, స్పీడ్గా ఇలా క్లీన్ చేసేస్తూ అలా 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 వీడియోలు వస్తూ ఉంటాయి కదా. అలా చూస్తున్నప్పుడు నాకు నచ్చింది. ఇది కొట్టి చూశాను, మన దాంట్లో కూడా దొరుకుతుందా ఏంటి అని. దొరికింది. 200 కదా, ఏముంది, మనం ఎంతో వేస్ట్ చేస్తాం. నిద్ర లేస్తే ట్రై చేద్దాము, పని చేయకపోతే అమెజాన్లో రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కదా అన్నట్లు తెప్పించాను. నాతో పాటు మా కాలనీలో ఇంకొకళ్ళకి కూడా తెప్పించాను. ఫస్ట్ ఆవిడే యూస్ చేశారనమాట. ఓపెన్ చేసి చాలా బాగా పనిచేస్తుంది సుచిత్ర అని చెప్పారనమాట. చాలామందికి రికమెండ్ కూడా చేశారట. నేను యూస్ చేయడానికి ఒక 1 మంత్ పైనే పట్టింది. మా కిచెన్ది బాగా మసి పట్టేసినట్టు దుమ్ము పట్టేసింది అనమాట. అది ఎందుకు అనిందంటే నా హైట్కి ఆ విండోకి సెట్ కాదు, రోజు పని ఉంటూనే ఉంటుంది కాబట్టి డీప్ క్లీన్ చేయలేకపోయేదాన్ని. మొన్న ఒక రోజు మా తమ్ముడు కొడుకు అన్నప్రాసన ముందు చేయించినప్పుడు ఇది యూస్ చేశాను. ఎక్సలెంట్గా పనిచేసింది. అందుకే మీకు ఇవాళ షేర్ చేస్తాను. ఇది ఇలాగా మనకి ఎక్స్ట్రా హ్యాండిల్ కూడా వస్తుంది, పొడుగు పైకి ఏదైనా ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి. సాఫ్ట్ మైక్రో ఫైబర్ లాంటి అక్కడ ఉంది కదా, అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడ్డానికి ఏదో పెడిక్యూర్ చేసిన స్క్రబ్ లాగా అనిపిస్తుంది కానీ చాలా సున్నితంగా ఉంటుంది. దాంతో మన నెట్కి ఉన్న బూజంతా దుమ్మంతా వచ్చేస్తుంది. దీని వెనకాల పార్ట్లో వైపర్ ఉంటుంది. గ్లాస్ డోర్స్కి కోలిన్ ఇలాంటివి స్ప్రే చేసి స్క్రబ్ చేసుకొని ఇలా వైప్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటిది ఒకటి ఉంటే ఎవ్రీ వీక్ చేసేసుకున్నాం అనుకోండి, మన ఇల్లు క్లీన్గా ఉంటుంది. నాకు నిన్న మీ కమెంట్స్ చాలా బాగా అనిపించాయి, మీ ఇల్లు నీట్గా కనిపిస్తుంది ఎప్పుడు అని. దానికి కారణం ఈ వీడియోలో చెప్తాను, ఇంకో వీడియోలో చూపిస్తాను కూడాను. ముందుగా అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే, హైదరాబాద్ మా మావయ్య వచ్చారు. సో మా మావయ్య మా ఇంటికి లంచ్ అమ్మ దగ్గర తినేసాడు. సో ఊరికే ప్రణవ్యని చూసి, దానికి తిరుపతిలో అమ్మ వాళ్ళు వీళ్ళు కలిసి వెళ్ళారనమాట. తమ్ముడు కొడుకుకి గుండు చేయించినప్పుడు మేము స్కూల్ ఉందని చెప్పి వెళ్ళలేదు, టర్మ్ 3 దగ్గరలో ఉంది అని. సో బొమ్మలు అవన్నీ తీసుకొని వచ్చాడు దానికి ఇవ్వడానికి. అండ్ అన్నప్రాసనకు వచ్చిన లగేజ్ కూడా ఇక్కడ ఉండిపోయింది. ఓన్లీ తిరుపతి వాళ్ళు తీసుకెళ్ళారనమాట. అది పిక్ చేసుకోవడానికి వచ్చాడు. అండ్ మాకు నియర్ బై బస్ స్టేషన్లో ఊరికి వెళ్ళిపోవడానికి. సో మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇష్టం అని తెలిస్తే ఖచ్చితంగా చేస్తాం కదా. మా మాయకి గులాబ్ జామున్ ఇష్టం. ఈ నార్త్ ఇండియన్ క్విజీన్స్ ఉంటాయి చూడండి, అవి కూడా సాత్వికమైనవి. పాలక్ పన్నీర్ లేదా పన్నీర్ బటర్ మసాలా, జీరా రైస్ ఇలాంటివి. సో ఎలాగో ఇవాళ చాలా లీజర్ ఉంది. ట్యూస్డే వెన్స్డే మాకేం పెద్దగా పని ఉండదు. నేను అప్పుడే నిద్ర లేచి 12:30కి గులాబ్ జామున్ స్టార్ట్ చేశాను. మా తమ్ముడు కాల్ చేస్తే ఇక్కడ చిన్నగా మిస్టేక్ జరిగిపోయింది. పిండి కలిపినప్పుడు టైట్గా కలిపేశాను, ఎక్కడ జార్ అవుతుందో అని. దానివల్ల బ్రెయిన్ షేప్లో వచ్చే గులాబ్ జామున్, కానీ వేగి పాకం పట్టిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్. ఇక్కడ ఏంటంటే ఆ సిట్అవుట్ మీద లగేజ్ ఉంది చూసారా, అదంతా ఇప్పుడు మా అమ్మకి వెళ్ళిపోవాలన్నమాట, మా తమ్ముడి ఇంటికి. వచ్చినప్పుడు తీసుకెళ్తాంలే, లేకపోతే మీరు వచ్చినప్పుడు తెచ్చేయండి అని అంటూ ఉంటాడు. సో ప్రణవ్యకి ఈ లక్క పిడతలు నాకు ఆల్రెడీ ఉన్నాయి కదా, స్టీల్వి ప్లాస్టిక్వి తెచ్చి, హుండీ ఇంకేవేవో తెచ్చారు. ఇంకా అసలు ఎంత ఎక్సైట్ అయ్యి ఆడుకుందంటే సిట్అవుట్ మీద కూర్చొని ఎంజాయ్ చేసింది. ఫ్రిడ్జ్లో మన అన్నప్రాసనకి కొబ్బరికాయలు కొట్టినవి చిప్పలు ఉన్నాయి. సో అవన్నీ ఇంకా కొబ్బరి ఉండలు చేసి ఊరు పంపించాను నేను. వాళ్ళు చేసుకోలేరా ఇలా అనుకుంటారేమో. మన వాళ్ళకి చిన్నప్పుడంతా మనల్ని చూసి చేసిన వాళ్ళకి పెద్దయ్యాక ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు ముచ్చట పడతారు కదా, అంతే. అందుకని ఈ విధంగా అయినా ఆ ఫ్రీజర్లో చిప్పలు తీసేద్దాము అని చెప్పి 5 ఉంటే నేను 4 యూస్ చేశాను. ఒకదానికి పసుపులు కుంకాలు లైట్గా తగిలే, అది క్లీన్ చేసి ఇన్స్టెంట్గా పచ్చడి చేసుకోవచ్చు కదా ఇడ్లీలోకి అన్నట్లు.
సో ఇవి ఒక 4 రోజులు నిల్వ ఉండాలంటే అలాంటి పసుపులు కుంకాలు అంటుకున్న మరి నాకేమో వేయాలనిపించలేదు. జస్ట్ మీ అందరికీ తెలిసిందే నెయ్యి తీసుకున్నానండి ఇంత. ఇంత అంత అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి, అంత అవసరం ఉండదు యాక్చువల్లీ. చిటికెడు నెయ్యి వేసుకొని ఆ కొబ్బరి వేసేసి బెల్లము, మీరు ఎప్పుడు కూడా షుగర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. అంతే, మొత్తం ఉండపాకం కాకుండా తీగపాకం కాకుండా ముదురు పాకంలో ఆపేసుకొని చుట్టుకుంటే డ్రై అయిపోయినాక గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో సైమల్టేనియస్లీ టీ పెట్టిచ్చేసాను. అండ్ ప్రణవ్య డాన్స్ క్లాస్కి వెళ్ళొచ్చే లోపు ఏం చేశానంటే మెంతి కూర, పచ్చిమిర్చి, కరివేపాకు మన ఆనియన్ స్లైసర్లో వేసి తురిమేసుకున్నాను. ఆల్రెడీ ముందు రోజు కూరలు తెప్పించుకున్నప్పుడే పాలకూరని ప్యూరీ చేసి ఫ్రీజర్లో పెట్టాను పన్నీర్తో పాటు. అది ఈరోజు పాలక్ పన్నీర్ ఈజీగానే చాలా బేసిక్గా చేశాను. ఎప్పుడులాగా ఇలా గ్రేవీలాగా కాకుండా కొంచెం టొమాటో అండ్ ఆనియన్ కనిపించేలాగా చేశాను అనమాట. మేతి పరాటా ఏమో పసుపు, ఉప్పు, కారం ఇలాంటివి ఏమీ కాకుండా ఓన్లీ ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతి కూర, వాము బాగా యాడ్ చేసి చేశాను. వాము ఎందుకు వేశానంటే మా ప్రణవ్య లాంటి కిడ్స్ మీ ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది డైరెక్ట్గా వాము పొడి వేసి పెట్టినా అలా తినరు, ఇష్టపడరు. ఇట్లా ఫుడ్లో పెట్టేశారనుకోండి వాళ్ళకి తెలీదు, మనం కూడా తినట్లేదని దండకాలు అష్టోత్తరాలు చదవక్కర్లేదు, తిట్టక్కర్లేదు, కామ్గా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవచ్చు. డిన్నర్ అయిపోయింది. జీరా రైస్, పాలక్ పన్నీర్ అండ్ కొంచెం రోటీస్ ప్యాక్ చేసి ఇచ్చేసాను, ఆకలేస్తే బస్సులో తింటారు అని చెప్పి. ఇది ఇవాళ మార్నింగ్. మీరు నన్ను అడుగుతారు కదా ఆర్గనైజ్డ్గా ఎలా ఉంటా అని. చెప్పులు వేసుకుంటేనే నేను పని చేయగలను, నిద్ర లేచిన వెంటనే నేను పాదం కింద పెట్టలేను ఫుట్వేర్ వేసుకోకుండా. సో రాత్రి గుంటూరు కారం సినిమా చూసి జలుబు కూడా వచ్చేసిందండి. నాకు జలుబు చేసేసింది, లేవలేకపోయాను. పొద్దున్నే మెలకు వస్తుంది కానీ కళ్ళు తెరవట్లేదు, బాడీ కదలట్లేదు. స్కూల్ టైం అయిపోతుందని ఇంకా బ్రెయిన్ భయపెడితే లేచి సెకండ్ బెడ్రూమ్లో యాక్చువల్గా క్లోజెట్స్ సర్దాలి. క్లోజెట్ అనాలా, వార్డ్రోబ్ అనాలా, ఐరన్ బట్టలు వచ్చి చాలాసేపు అయింది, చాలా డేస్ అయింది యాక్చువల్లీ, 1 వీక్ నుంచి సర్దుదాము అని చెప్పి ఇంట్లోకి సన్లైట్ అండ్ ఫ్రెష్ ఎయిర్ కోసం ఇలా కర్టెన్ తీయంగానే పర్పులిష్ ఆరెంజ్ స్కై కనిపించింది. అస్సలు వదులుతామేంటి, అది మంచిగా వ్లాగ్లో యాడ్ చేయొచ్చు అని చెప్పి పరిగెత్తుకుంటూ మెయిన్ డోర్ తీసి ఎంత బాగుందంటే ఎంత బాగుందో, చాలా హాయిగా అనిపించింది. వెంటనే ఎనర్జీ వచ్చేసింది అనమాట. అండ్ సేమ్ టైం మన చెట్టు శంకు పూలు కూడా 2 పూసిందండో. నేను నిన్నో మొన్న అనుకున్నాను కాయలు కొంచెం ముదిరితే చెట్టు ట్రిమ్ చేయడమో పీకేయడమో చేద్దాము అనుకుంటున్నాను, అసలు మొగ్గలు ఉన్నాయని కూడా చూసుకోకుండా. ఇలాగా వింటర్లో వీటికి ఒకలాంటి పురుగు పడుతూ ఉంది. పక్కన మా నేబర్ చాలా మొక్కలు పెంచుతారనమాట, ఆవిడ స్ప్రే కూడా చేశారు పాపం వీటికి. బట్ స్టిల్ ఇట్లా అయింది. కొంచెం ముదిరితే ఇవి తీసి ఎండపెడతాను. మా చుట్టాలు కూడా అడిగారు, మాకు 4 విత్తనాలు ఇస్తావా శంకుపూలువి అని. అయ్యో అదేమైనా పెద్ద బ్రహ్మాండమా, శుభ్రంగా ఇస్తానని చెప్పా. చూసారు కదా, మనకి ఇట్లాంటి బ్యూటిఫుల్ థింగ్స్ మార్నింగ్లో కనిపిస్తే చాలు, ఒక 2 మినిట్స్ వాటిని ఆస్వాదించామనుకోండి చాలు, డే మంచిగా స్మూత్గా అయిపోతుంది. ఇప్పుడైతే కనకాంబరాలు పూసాయి కదా, చూసారు కదా, ఇవే మొక్కలు ఉన్నాయి నా దగ్గర. మీరు అడిగారు కదా ఏ మొక్కలు ఉన్నాయి అని చెప్పి. ఇంక ఇవాళ నేను స్నానం పూజతో పెట్టుకోలేదు, ఓన్లీ ఇల్లు ఊడ్చి మాప్ పెడుతూ సైమల్టేనియస్గా వంట చేయాల్సి వచ్చింది, ఓన్లీ ఫర్ ప్రణవ్య. బికాజ్ మళ్ళీ నేను పూజ చేసుకుని ఫ్రెష్గా స్నానం చేసి వండిందే తింటాను కాబట్టి. సో ప్రణవ్య వరకు ఇది బీన్స్ ముందు రోజే కట్ చేసుకుని ఉంటాయి నా దగ్గర కూరలు ఖచ్చితంగా. అండ్ అంట్లు సర్దుకుంటూ ఒక పక్క వంట చేసుకుంటూ పాలు కాచి ఇలా గడిచిపోయింది. 7 అయిపోయింది. ఇవాళ వసంత పంచమి అంటారు కదా, మాఘమాసంలో రథసప్తమి ముందు వచ్చే పంచమి. సో సరస్వతి పూజ చేసుకోవాలి. మామూలుగా అయినా అమ్మవారికి పువ్వు పెట్టుకుందాము అని చెప్పి ఇంకా ప్రణవ్య వెళ్ళొచ్చాక దింపొచ్చాక ప్రణవ్యని ప్రశాంతంగా చేసుకుందాం అనుకున్నా. సో బీన్స్ స్టిర్ ఫ్రై మా లంచ్ కాదు, దాని లంచ్. సో ఈ కూర మొత్తంలో నేను కొంచెం రైస్ వేసి కలిపి, ఎక్కువ ఫైబర్ ఉంటుంది కదా బీన్స్లో. దాని బాక్స్ అయితే అయిపోయింది. బేబీ దోశ వేసి ప్యాక్ చేసేసాను. పచ్చడి ఏమీ ఇవ్వడం లేదు, సమ్మర్ స్టార్ట్ అయింది కదా. తను ఇడ్లీ దోశలో అందరు తినేలాగా గ్రౌండ్నట్ పల్లి
గ్రౌండ్ నట్ ఆర్ పుట్నాలు ఇలాంటి పచ్చళ్ళు ఏం తినదు. ఐదర్ టొమాటో పచ్చడి ఆర్ ఎనీ కారప్పొడి తింటుంది. అవేం వద్దు, ప్లేన్ ఇచ్చేయమందనమాట. సో బేబీ దోశ అయితే వేశాను. ఇది పిజన్ కొత్త దోశ ప్యాన్ కొన్నానండి. ఫస్ట్ టైం సెకండ్ టైంకి మనకి దాని గురించి ఏముంటాయి, ఈ నాన్ స్టిక్ ప్యాన్లు మానేద్దామని అనుకుంటూ ఉన్నా. ఇలా హడావిడి వంటలకి నాకు అదే హెల్ప్ అవుతుంది. సో 7:30 అయింది. ఇంకా మాకు 5 minutes టైం ఉందన్నమాట. అక్క షూ వేసుకొని రెడీ అవుతుంది. ఈలోపు ఈ దివాన్ మీదది బెడ్షీట్ పీకేద్దామని 2 days నుంచి అనుకుంటున్నా, బద్దకిస్తున్నా. ఇలా సగం సగంగా కెలికేసి వదిలేసాను అనుకోండి పీకి, అప్పుడు ఖచ్చితంగా మార్చేస్తాను అనమాట. నాకు కొన్ని పనులు ఈ విధంగానే చేస్తా. ఏదైనా స్టార్ట్ చేసేసి చిందరవందర చేసేస్తే చచ్చినట్టు సర్దుతానని చెప్పి సర్దుతా. మోరోవర్ మా ఇల్లు డైలీ ఇంత నీట్గా ఎందుకు ఉంటుందంటే, మా హస్బెండ్ కానీ నేను కానీ మా పాప కానీ మేము మా పాపకి ఇప్పటి నుంచి చెప్తూ ఉంటాం, తీసిన వస్తువు తీసిన దగ్గర పెట్టు ఉండాలి అని. అప్పుడే డిసిప్లిన్ అన్నది మనకి ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో ఉంటే ఇల్లు నీట్గా ఉంటుంది. అండ్ ఎవ్రీ వీక్ డస్టింగ్ అన్నది మ్యాండేటరీగా చేసుకుంటాము. కబోర్డ్స్ కానీ, నేను వార్డ్రోబ్ అయితే ఎవ్రీ వెడ్నెస్డే ఆర్ థర్స్డే క్లీన్ చేసేస్తూ ఉంటాను. అంటే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం. ఐరన్ బట్టలు ఐరన్వి, డైలీ వేర్ ఎంత నీట్గా ఉన్నా ఒకసారి తీసి కూడా పెడతాను. దాని వెనకాల ఇంకొక రీజన్ కూడా ఉంది. రాహువుట పేరుకుపోతుంట. ఏదైనా వస్తువు కదిపి పెట్టకపోతే, రాహు ఎక్కువ ఉంటే సిక్నెస్ ఉంటుంది. సో అలా డస్ట్ ఏది అక్యుములేట్ అవ్వకుండా ఉండడానికి అక్కడ ఎప్పటికప్పుడు తీసి మళ్ళీ దులిపి పెట్టుకుంటూ ఉంటాం. వస్తూ పూలు కోసుకొచ్చుకున్నాను పూజ చేసుకోవడానికి. ఇది ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.